హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఒక టార్చ్ లైట్ని అయితే మేకింగ్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. ఇదే అనమాట టార్చ్ లైట్ వచ్చేసి చూడొచ్చు. బిల్డ్ క్వాలిటీ కానీ అది కానీ సూపర్ అయితే ఉంది. ఈ ప్రాజెక్ట్ సింపుల్గా 50 రూపీస్లో అయితే చేసేసాను అనమాట. అసలు ప్రాజెక్ట్ ఆన్ చేసి చూపిస్తాను చూడండి. మీకు లైటింగ్ అయితే ఫుల్ బ్రైట్నెస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది అనమాట. ఫుల్ లైటింగ్ అనమాట, చూడొచ్చు. అదిగోండి, నా ఫేస్ మీద ఫోకస్ అయితే పడట్లేదు, అందుకే బ్రైట్నెస్ కనపడట్లేదు మీకు వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేకింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మన ఛానల్కి ఎవరన్నా కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్లో. గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక ఎల్ఈడి బల్బ్ ఉంటుంది కదా, మన పాత ఎల్ఈడి బల్బ్ ఖరాబ్ అయిన దాంట్లో నుంచి అయితే తీసాను ఈ పార్ట్స్. లోన ఉన్న పార్ట్స్ అన్నీ రిమూవ్ చేసేయండి అనమాట. ఓన్లీ మనకు బాడీయే కావాలి. ఇది వచ్చేసి డిఫ్యూజర్, ఈ పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక పియూసి పైప్ అయితే తీసుకోండి. ఇది అరౌండ్ 5 సెంటీమీటర్స్ ఎంత ఉంటుంది. ఇదైతే తీసుకోండి. ఈజీగా దీనికి అయితే ఇలా ఇన్సర్ట్ చేయాలన్నమాట. చూడొచ్చు, ఈ టైప్లో అయితే ఇన్సర్ట్ చేసుకోండి. అలాగా టార్చ్ లైట్ అయితే ఈ టైప్లో అయితే ఉంటుంది అన్నమాట. ఈ టైప్లో ఇంకా మీకు కనెక్షన్స్ అయితే చెప్తాను. దానికైతే ఈ లైట్స్ అయితే వాడబోతున్నాను నేను. ఈ లైట్స్ ఎక్కడితో ఫ్రీగా దొరుకుతాయి అనమాట. ఈ లైట్స్ ఎక్కడ దొరికితే కూడా చెప్పాను నేను షార్ట్లో. మన ఛానల్లో ఉంటుంది వీడియో, చూడండి. ఈ లైట్స్ మీకు గ్లో చేసి చూపిస్తాను ఇప్పుడు. సింపుల్గా 9 వోల్ట్ బ్యాటరీ, 3.7 వోల్ట్ బ్యాటరీ అయితే తీసుకోండి. తీసుకుని చూడొచ్చు, లైటింగ్ అయితే కొడుతుంది. ఇప్పుడైతే కార్డ్బోర్డ్ షీట్ అయితే తీసుకున్నాను. కార్డ్బోర్డ్ షీట్ మీద అయితే ఇట్లనే స్టిక్ చేద్దాం అనమాట. ఇలాగ వచ్చేలా స్టిక్ చేయాలి. గైస్ చూడొచ్చు, నేను 3 LEDస్ని అయితే ఎలాగైతే సెటప్ చేశాను. దీన్ని వచ్చేసి మనం ముందుగా చేసాం కదా ఎల్ఈడి బల్బు, దీంట్లోకి ఇలా వచ్చేలా ఫిక్స్ చేయాలన్నమాట. ఇది కార్డ్బోర్డ్ షీట్ అనేది లోనికి వెళ్ళాలి బాగా. అవును, ఈ టైప్లో వచ్చేలా ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ టైప్ వస్తుంది. నేను డిఫ్యూజర్ కూడా పెట్టాను. ఇప్పుడు మీకు టెస్ట్ చేసి చూపిస్తాను. చూడొచ్చు, లైటింగ్ అనేది బ్రైట్నెస్ ఫుల్ బ్రైట్నెస్ అనమాట. వీడియోలో కనపడుతుంది బ్రైట్నెస్. ఇంకా సింపుల్గా ఇక్కడ స్విచ్ ఒకటి యాడ్ చేసుకుని బ్యాటరీ పెట్టుకుంటామే. సింపుల్ ప్రాజెక్ట్ అనమాట ఇది. చూడొచ్చు, ఈ టైప్ అయితే ఉంటుంది. ఇక మనం స్విచ్ అయితే తీసుకోవాలన్నమాట. నేనండి ఇది చిన్న స్విచ్ అయితే తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి పుష్ స్విచ్ అంటారు. చూడొచ్చు, ఇది వచ్చేసి పుష్ స్విచ్, మీకు కనపడుతుంది అనుకున్నాం వీడియోలో. దీన్ని గైస్ స్విచ్ వచ్చేసి అక్కడ బ్యాక్ సైడ్ అయితే పెడదాం. ఎప్పుడైతే మనం ఇక్కడ ఇలా ప్రెస్ చేస్తామో అప్పుడు లైట్ వెలిగేలాగా అయితే సెటప్ చేద్దాం. గైస్, చిన్న కార్డ్బోర్డ్ మీద అయితే నేనైతే స్విచ్ని అయితే అంటించాను. ఇది బ్యాక్ క్యాప్ కింద అయితే ఉపయోగపడుద్ది. ఇక్కడ బటన్ నొక్కగానే లైట్ వెలిగిద్ది అనమాట. ప్లస్ పాయింట్ని అయితే కనెక్ట్ చేస్తున్నాను స్విచ్కి. నేను సోల్డరింగ్ చేస్తాను. నేను గైస్ నేనైతే సోల్డరింగ్ అయితే చేస్తున్నాను అనమాట. సోల్డరింగ్ అయితే అయిపోయింది. సోల్డరింగ్ అయితే పూర్తయింది. చూడొచ్చు, నేను నీట్గానే సోల్డరింగ్ అయితే చేశాను. ఇక్కడ ఇది ఉంది కదా, ఇంకో టెర్మినల్. ఈ టెర్మినల్కి బ్యాటరీ వైర్స్ అయితే ఇవ్వాలి. సింపుల్ సర్క్యూట్ గైస్. సపోజ్ మీకు చూపించడానికి అయితే నేను ఒక 3.7 వోల్ట్ బ్యాటరీ అయితే తీసుకున్నాను. జస్ట్ లాస్ట్ టెర్మినల్కి ఆ టెర్మినల్ కనెక్షన్ ఇవ్వాలి. చూడొచ్చు, లైట్ అయితే వెలుగుతుంది. ఈ విధంగా ఇప్పుడైతే మనం స్మాల్ బ్యాటరీని అయితే లోనే ఇన్సర్ట్ చేసేద్దాం. నిన్న ఇది 1600 mAh స్మాల్ సెల్ అయితే తీసుకున్నాను. ఇదైతే ఇన్సర్ట్ అవుద్ది అనమాట బాటిల్కి. అదిగోండి, అది ఇన్సర్ట్ అవుద్ది. ఇప్పుడైతే మీకు సోల్డరింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ లాస్ట్ టెర్మినల్కి అయితే
ఫస్ట్ టెర్మినల్కి అయితే సోల్డరింగ్ చేసేస్తున్నాను గైస్. సోల్డరింగ్ అయితే పూర్తయింది. ఈ టెర్మినల్ కూడా సోల్డరింగ్ అయితే చేసేస్తున్నాను. గైస్ కనెక్షన్స్ అయితే పూర్తయినాయి, చూడొచ్చు మీకు. ఇదిగోండి, ఇది వచ్చేసి మైనస్ టెర్మినల్, ప్లస్కి మధ్యలో స్విచ్ కనెక్ట్ చేశాను. ఇదంతా మీకు తెలుసు, బేసిక్ కనెక్షన్ అనమాట. ఇంకా బ్యాటరీ అయితే లోన్కి అయితే ఇన్సర్ట్ చేసేస్తాను. గైస్ బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేస్తాను అనమాట. గైస్ సర్క్యూట్ మొత్తం పూర్తయింది, మీకు చూపించాను కదా. నేనైతే క్యాప్ అనేది క్లోజ్ చేసుకుంటున్నాను. అలా నొక్కగానే ఇక్కడైతే ఎల్ఈడీస్ అయితే గ్లో అవుతాయి. మీకు డిఫ్యూజర్ కూడా పెట్టేసి చూపిస్తాను నేను. చూడొచ్చు ఎంత బ్రైట్నెస్ వస్తుందో. బ్రైట్నెస్ చూడండి. అసలు ఈ ప్రాజెక్ట్ వర్త్ అంటాను నేనైతే. ఇది మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో అయితే బాగా ఉపయోగపడుతుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ వచ్చేసి ఈ ప్రాజెక్ట్ని ఇప్పుడు మళ్ళీ టెస్ట్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు పర్ఫెక్ట్ గ్లో అవుతుంది అనమాట. ఇక్కడ పుష్ స్విచ్ అనేది యాడ్ చేశాను. జస్ట్ దాన్ని పుష్ చేస్తే లైట్ గ్లో అవుతుంది అనమాట. జస్ట్ గైస్ ప్రాజెక్ట్ అయితే చూసారు కదా. ప్రాజెక్ట్ ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటో కూడా కామెంట్ చేయండి. అసలు ప్రాజెక్ట్ చూడండి, అసలు ఎంత బ్రైట్నెస్ వస్తుందో. లైట్ వచ్చేసి ఒకసారి ఆన్ చేసి చూపిస్తాను మీకు. చూడొచ్చు ఎంత బ్రైట్నెస్తో ఉందో ప్రాజెక్ట్ వచ్చేసి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్కి ఎవరైనా కొత్త